హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఖిల సతీష్ వ్లాగ్స్. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మని చూడబోతున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం చాలా మహిమగల ఆలయం. ఇక్కడ పొడవైన ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ రూపాయి బిళ్ళ నిలబెడితే కోరిన కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఈ ఆలయంలో పెద్దమ్మ తల్లి కోరితే వరమిస్తుంది, మొక్కితే కరుణిస్తుంది. ఈ ఆలయంలో కాలు పెట్టగానే నిశ్చింతంగా ఉంటుంది. ఇక పురాణం గురించి తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. యజ్ఞయాగాదులను నాశనం చేసేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మను ఆశ్రయించారు. ఆ శక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే అయింది. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరం అనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. అదే ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ ఉన్న స్థానం అని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఈ పురాణాల్లోనూ కనిపించదు, స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మ కడు పెద్దమ్మ. 7 ఎకరాల ఆవరణలు విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం. నేను అమ్మను ఇది రెండోసారి రండి సందర్శించడం. అమ్మ నాకు కూడా వరం ఇచ్చింది. అమ్మకు చీరె గాజులు సమర్పించుకున్నాను. ఒడిబియ్యం కూడా అమ్మవారికి పోసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.